నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ అనేది ఎలా తీసుకోవాలి అనేది మనం చూద్దాం. అయితే ఎలాంటి టేపు లేకుండా ఓన్లీ చేతులతోనే మనం ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను. అసలు ఇది యూట్యూబ్లో ఎవ్వరూ చెప్పలేదు. ఇలాంటి నేను చెప్పే ఈ ఈజీ ట్రిక్ అయితే ఇది చాలా ఈజీ అండి. ఎంత ఈజీ అంటే చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి బ్లౌజ్కైనా. కానీ చూడండి, మన మధ్యన వేలు ఉంటుంది కదా, మన మధ్యన వేలు బొటన వేలు. ఓకే, ఈ మధ్యన వేలు, ఈ చూపుడు వేలు అనేది ఇటువైపుకే చూడాలి. ఓకే, చూడండి, ఎక్కడి నుండి ఇలాగా మన చంక ఉంటుంది కదా, ఆ చంకకి మనం ఇలా పెట్టేస్తే ఖచ్చితంగా ఎల్బో అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇలా మీరు చూడండి. ఇలా కనుక చూస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ చూపుడు వేలు అనేది ఇదే ఉండాలండి. ఈ మధ్యన వేలు అనేది ఇక్కడ ఉండాలి. అయితే కుట్టు కోసం అని చెప్పేసి మనం ఒక వేలు మాత్రమే ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా, ఈ వేలు మాత్రం ఎక్కువ పెట్టుకోవాలి. ఆ తర్వాత కిందికి వచ్చేసి మనం కొలిచేటప్పుడు ఇక్కడ మనం టేప్తో కొలుచుకుంటాం కదా, మనకి ఎంత వచ్చింది అనేది ప్రతిసారి మనకి టేప్తో కొలిచే కంటే మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నుండి పర్ఫెక్ట్గా ఇలా చూసుకోవాలి. అయితే మనకి ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ నుండి మనకి ఒక ½ ఇంచ్ పెంచుకోవాలి. అలా కాకుండా మీకు ఈజీ పద్ధతిలో నేను చెప్తాను, చూసేయండి. మనం ఈ బొటన వేలుని లేదంటే చూపుడు వేలుని ఇక్కడ పెట్టేద్దాం. ఓకేనా, పెట్టేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఈ 2 వేళ్ళు పర్ఫెక్ట్గా ఇక్కడ పడతాయి. ఇలా కనుక మీరు మెథడ్ని ఫాలో అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా మీరు ట్రై చేయండి. ఆ తర్వాత మనకి పొడవు అనేది మనము ఆటోమేటిక్గా మనకి ఎంత తీసుకోవాలండి ఎవరిది వాళ్ళకు ఉంటుంది. అయితే బ్లౌజ్లో మనము కొంచెం లోపలికి కట్ చేయాలి అని అంటారు కదా, బాగా నిల్చుంటుందండి. ఇక్కడ చూడండి, ఒక ½ ఇంచ్ వెనక భాగం కంటే ముందు భాగము ఒక ½ ఇంచ్ ఇక్కడ చూడండి ఎక్కువ కట్ చేసాం. ఇలా కట్ చేస్తే బ్లౌజ్ పర్ఫెక్ట్గా నిల్చుంటుంది, బాగుంటుంది, షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, యూ ఆకారం అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ నేను వేసి చూపిస్తాను. చూడండి,